ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో రేవంత్ కిషన్ రెడ్డి భేటీ. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై సమాలోచనలు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిబిఐతో విచారణ జరిపించాలి. శిక్షించడానికి పోలీసులు ఎవరని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మట్టి మాఫియా. ఇప్పటికే 360 కోట్ల విలువైన పోలవరం మట్టిని దోచేశారన్న దేవినేని అవినాష్. వైఎస్ఆర్సీపీ కాపు నేతల సమావేశం పెడితే ఎందుకంత భయం? జనసేన నేతలు రోజు రోజుకి దిగజారిపోతున్నారన్న జక్కంపూడి రాజా. భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ముందు ఉద్యోగుల నిరసన. ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్కు వ్యతిరేకంగా ఆందోళన. గుంటూరు జిల్లా గురువుపాలెం స్కూల్ విద్యార్థులు క్షేమం. 20వ తేదీన అదృశ్యం. ఢిల్లీలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బస్టాండ్, మార్కెట్ రోడ్లో కూల్చివేతలు. చిరు వ్యాపారుల షెడ్లను తొలగించిన పోలీసులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో చోరీ. తాళం విరగొట్టి బంగారు ఆభరణాలు, నగదు తస్కరించిన దొంగలు. కరీంనగర్లో యువకుడిని చితకబాదిన పోలీసులు. దారికి అడ్డంగా బైక్ పెట్టాడని యువకుడిపై అటాక్. సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. లేబుల్స్ లేని ఆహార పదార్థాలు గుర్తించిన అధికారులు. సూర్యాపేట జిల్లా రామగిరి రహదారిపై బోల్తా పడ్డ కర్రల లోడ్ లారీ. వాహనాల రాకపోకలకు అంతరాయం. ట్రాఫిక్ పోలీసుల సహాయక చర్యలు. కర్నూలు జిల్లా ఆలూరులో రోడ్డెక్కిన మహిళలు. నీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ ఆఫీస్ ముట్టడి. మహబూబాబాద్ జిల్లా అర్పణపల్లిలో వ్యవసాయ బావిలో మొసలి కలకలం. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన రైతు. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. ఇవాళ 2070 రూపాయలు తగ్గిన 10 గ్రాముల బంగారం ధర.